కాంగ్రెస్. వినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలసు తరంగ తవ శుభ నామే ధారే తవ శుభ ఆశిష మారే ధారే తవ జయ జయ మంగళనాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ. వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఇక్కడ మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ఒక్కో పార్టీ ఒక్కో విధంగా, కొందరు విమోచన దినోత్సవంగా, కొందరు విలీన దినోత్సవంగా, ఇంకొందరేమో జాతీయ ఏకతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మీరు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎందుకు సార్? మేము విలీన దినంతో పాటు ప్రజాపాలన 5 సంవత్సరం ఏర్పడ్డది. మరి సాయుధ పోరాటం చేసి భారతదేశంలో ఈరోజే విలీనం జరిగింది. పార్టీలో ఎజెండాలు వేరే రకంగా ఉన్నా జరిగింది మాత్రం విలీనం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం ఆనాడు నైజాం కింద నలిగిపోతున్నటువంటి తరుణంలో మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ అసూలు బాసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇదే రోజు ప్రజాపాలన మొదలైంది. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మరి ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటూ తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విలీనమైన తర్వాత కూడా మరి తెలంగాణలో ఏర్పడడానికి అసూలు బాసినటువంటి మరొకసారి అమరవీరులకు కూడా నివాళులు అర్పిస్తూ మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ ఆమె దయ వల్లనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదనేది అందరికీ తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ ఆనాడు భారతదేశంలో విలీనం చేస్తే మళ్ళీ తెలంగాణ సెపరేట్ కావడానికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ కారణమైంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు మా మేడ్చల్ జిల్లాలో మా మేడ్చల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ యొక్క సమక్షంలో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేను అనుకుంటా ఉన్నాను మొత్తం తెలంగాణలోనే మా యూత్ కాంగ్రెస్ చాలా యాక్టివ్గా ఉంది. మరి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ విలీన దినం అదేవిధంగా ప్రజాపాలనను జరుపుకుంటున్నటువంటి ఈ యువకులు రాబోయే కాలానికి మరి తప్పకుండా మంచి నాయకత్వం వహించి మా అడుగుజాడల్లో నడుచుకుంటూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ యొక్క నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ పోతున్నాం. మా నాయకులు యువ నాయకులు చాలా చురుకుగా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి ఏ కార్యక్రమమైనా దిగ్విజయం చేస్తున్నటువంటి మా యువకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు రాబోయే కాలంలో ఈ జిల్లాలో మంచి పట్టు సాధించి కాంగ్రెస్ పార్టీని ముందు నడిపేయాలని యువకులకు నేను పిలుపునిస్తా ఉన్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.